Hi friends, today's recipe Hyderabad restaurant style apricot delight. మౌత్ మెల్టింగ్గా ఉండే ఈ apricot delight రెసిపీని స్టార్ట్ చేద్దామా? 170 grams apricotsని హాట్ వాటర్లో 3 to 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న apricotsని వాటర్తో సహా ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్ ఆఫ్ షుగర్ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న apricotsని చల్లారబెట్టుకొని తర్వాత మెత్తటి ప్యూరీగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి 1 కప్ మిల్క్ తీసుకొని బాయిల్ చేయాలి. ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. దీన్ని మరుగుతున్న పాలలో కలపాలి. కస్టర్డ్ మిల్క్ కాస్త చిక్కబడే వరకు మరిగించాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక మరింత చిక్కబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని హాఫ్ ప్యాక్ తీసుకుంటున్నాను. కండెన్సర్ మిల్క్ 4 స్పూన్స్ తీసుకొని రెండింటిని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బార్ను తీసుకొని సైడ్స్ తీసేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక గాజు బౌల్ తీసుకొని ఫస్ట్ apricot ప్యూరీ స్ప్రెడ్ చేసి దానిపైన బ్రెడ్ పీసెస్ని సెట్ చేసుకోవాలి. దీనిపై నుంచి కండెన్సర్ మిల్క్ అండ్ క్రీమ్ మిక్స్ని వేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. దానిపై నుంచి మళ్ళీ apricot ప్యూరీని స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ పైన ఇంకో లేయర్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నట్స్ అండ్ apricot పీసెస్తో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే, మన డెలిషియస్ apricot డిలైట్ రెడీ. దీనిని 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.